ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక చమురు సంక్షోభం ప్రభావం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక వేడుక మహానాడుపై పడేలా కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశ ప్రధాని నుంచి రాష్ట్ర మంత్రుల వరకు అందరూ కఠినమైన పొదుపు మంత్రం పాటిస్తున్న వేళ కోట్ల రూపాయల ఖర్చుతో మహానాడును నిర్వహించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునరాలోచనలో పడ్డారు. నెల్లూరు వేదికగా జరగాల్సిన ఈ పసుపు పండుగ వాయిదా పడుతుందన్న ప్రచారం పార్టీలో ఊపందుకుంది. అయితే నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతున్న తొలి మహానాడు కావడంతో దీనిని ఎలాగైనా నిర్వహించాలని ఒక వర్గం పట్టుబడుతోంది. ఇంతకీ ఆర్భాటాలకు దూరంగా మహానాడును చంద్రబాబు పూర్తిగా వాయిదా వేయబోతున్నారా? లోకేష్ కోసం నిరాడంబరంగానైనా ఈ వేడుకను నిర్వహించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతుందా? వాచ్ ది స్టోరీ. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో చమురు సంక్షోభం ముంచుకొస్తుండటంతో భారతదేశం కూడా ముందస్తు అప్రమత్తత చర్యలు చేపట్టింది. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలంతా పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆయన ఆచరణలో సైతం ఆ పొదుపును ప్రారంభించారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు తమ కాన్వాయ్ వాహనాల సంఖ్యను భారీగా తగ్గించుకున్నారు. అలాగే వీఐపీల భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా అనూహ్యంగా కుదించారు. దేశవ్యాప్తంగా అధికార యంత్రాంగం అంతా కఠినమైన ఆర్థిక పొదుపు చర్యలో నిమగ్నమైంది. ఈ జాతీయ పరిణామాల ప్రభావం ఇప్పుడు ప్రాంతీయ పార్టీల రాజకీయ కార్యక్రమాలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వందల కోట్ల ప్రజాధనం వెచ్చించి భారీ బహిరంగ సభలు, రాజకీయ ఆర్భాటాలు చేయడం వల్ల ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతుంది. ఇలాంటి ఆర్థిక సంక్షోభం, పొదుపు చర్యల వాతావరణంలో తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు నిర్వహణపై అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆలోచనలో పడ్డారు. ప్రతి ఏటా పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఖర్చు భరించేది రాజకీయ పార్టీ అయినప్పటికీ దేశం మొత్తం పొదుపు సూత్రాలు పాటిస్తున్న సమయంలో ఇంతటి భారీ కార్యక్రమం నిర్వహించడం నైతికంగా సరికాదన్న వాదన పార్టీ అంతర్గత వర్గాల్లో వినిపిస్తుంది. ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడే ఆస్కారం ఉన్న వేళ పార్టీ ఆర్భాటంగా వేడుకలు చేసుకుంటే రాజకీయంగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు పార్టీ సీనియర్ నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఏడాది మహానాడును పూర్తిగా వాయిదా వేస్తేనే మంచిదన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. వాస్తవ పరిస్థితులను బేరీజు చేసుకుని దేశ ప్రయోజనాల దృష్ట్యా నిరాడంబరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వాయిదా నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని మే 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీడీపీ అధిష్టానం ముందే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. తొలుత ఈ భారీ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా వేదికగా జరపాలని నాయకత్వం భావించింది. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉండటంతో భద్రతా కారణాలు మరియు ప్రోటోకాల్ ఇబ్బందుల దృష్ట్యా మహానాడు వేదికను శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాకు మార్చారు. నెల్లూరులో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందస్తు ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున ప్రారంభించాయి. సభా ప్రాంగణం ఎంపిక, లక్షలాది మంది కార్యకర్తల భోజన సదుపాయాలు వంటి వాటన్నిటిపై స్థానిక నాయకత్వం కసరత్తును మొదలుపెట్టింది. వేదిక మార్పుతో అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలోనే ఈ గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్, పొదుపు చర్యల అంశం తెరపైకి వచ్చి మహానాడు నిర్వహణ వ్యవహారాన్ని పూర్తి డైలామాలో పడేసింది. మహానాడును వాయిదా వేయాలన్న ప్రతిపాదన పార్టీలో తీవ్ర అంతర్గత చర్చకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం నారా లోకేష్. ఇటీవలే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అత్యున్నత బాధ్యత చేపట్టారు.
ఆయన ఆ కీలక పదవి చేపట్టిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మహానాడు ఇదే కావడం విశేషం. జాతీయ స్థాయిలో యువ నాయకుడికి పట్టాభిషేకం జరిగిన తొలి ఏడాదే పార్టీ పండుగను జరుపుకోపోవడం శ్రేణులో తీవ్ర నిరుత్సాహాన్ని నింపుతుందని కొందరు యువ నేతలు బలంగా వాదిస్తున్నారు. కష్టకాలంలో లోకేష్ పార్టీని అలుపెరగకుండా నడిపించిన తీరును ఈ వేదిక ద్వారా ఘనంగా చాటుకోవాలని వారు భావిస్తున్నారు. అందుకే ఆర్భాటాలు తగ్గించి అయినా సరే మహానాడును ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నిర్వహించాలని ఒక వర్గం నేతలు పట్టుపడుతున్నారు. అయితే సీనియర్లు మాత్రం దేశ పరిస్థితుల దృష్ట్యా పొదుపు చర్యల దృష్ట్యా వాయిదా వేయడమే ఉత్తమని తమ వాదనను అధిష్టానం ముందు ఉంచుతున్నారు. ఇలా పార్టీలో రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తుండటంతో ఒక నిర్ణయానికి రావడం తలనొప్పి కట్టిపిస్తుంది. మహానాడు నిర్వహణపై పార్టీ అధిష్టానం డైలామాలో ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం దానికి సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉన్నాయి. సభా ప్రాంగణం ఎంపిక, మైదానాల పరిశీలన వంటి పనులను స్థానిక నాయకులు ఏమాత్రం ఆపలేదు. అధినేత నుంచి స్పష్టమైన అధికారిక ఆదేశాలు వచ్చే వరకు పనులు ఆపకూడదన్న ఉద్దేశంతో నెల్లూరు జిల్లా నేతలు ఉన్నారు. ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు పార్టీలోని సీనియర్ నేతలు ఆర్థిక నిపుణులతో నిరంతరం సమాలోచన జరుపుతున్నారు. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఆర్భాటంగా కాకుండా కేవలం ప్రధాన ప్రతినిధుల సభగా తక్కువ ఖర్చుతో ఏమైనా నిర్వహించవచ్చా అన్న ప్రత్యామ్నాయాలపై కూడా చర్చిస్తున్నారు. అతి త్వరలోనే మహానాడు నిర్వహణపై లేదా వాయిదాపై చంద్రబాబు నాయుడు ఒక తుది ప్రకటన చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ అటు నెల్లూరు నాయకులతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లో తీవ్రంగా నెలకొంది.